మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే దేవుడు ఉన్నారో తన గురించి ఒక సినిమా రాబోతుంది. ఇలానే తమిళనాడులో వెట్రిమారన్ ఇంకా ధనుష్ కాంబినేషన్లో ఇదే సుబ్రహ్మణ్య స్వామి గురించి ఇంకొక సినిమా రాబోతుంది. రెండు దేవుళ్ళే, కాకపోతే తెలుగులో వస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాకి మాత్రం ఒక అడ్డుకట్ట లాంటిది, ఒక నిలిపివేయాలి అని చెప్పేసి కొన్ని అడ్డంకులు అయితే వస్తున్నాయి. ఎందుకు మరి వెట్రిమారన్ సినిమాకి ఏమో అడ్డంకులు రావట్లేదు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఈ సినిమాకి మాత్రం అడ్డంకులు వస్తున్నాయి. అసలు ఏంటి ఈ సినిమాకి ఇన్ని అడ్డంకులు? దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీ హర్ష గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, వెట్రిమారన్ తీస్తున్న మురుగన్ ధనుష్ గారు హీరోగా చేస్తున్నారు. ఇక్కడ తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా సేమ్ అదే దేవుడు, కాకపోతే తమిళనాడు నుంచి వెళ్ళి ఒక వ్యతిరేకత ఇప్పుడే మొదలైంది. ఈ సినిమాని మీరు కనుక చేస్తే మేము తమిళనాడులో ఆడనివ్వము. ఎందుకు అంటే పిచ్చి పరాకాష్ట అంటారు చూసారా, ఈ తమిళనాడులో కొంతమందికి అలాంటిదే ఉంటుంది. వీళ్ళు ఏమంటారంటే సుబ్రహ్మణ్య స్వామి దేవుడు కాదని అంటారు, తమిళనాడులో ఒక వారియర్. సో ఇప్పుడు మీరు సినిమాని దేవుడి కింద తీసేస్తే మా వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మా రాష్ట్రం అతను, మీరు అతన్ని యూనివర్సల్ చేసేస్తున్నారు. అంటే మా ఐడెంటిటీని మీరు పోగొడుతున్నారు, మేము దాన్ని ఒప్పుకోమని అంటున్నారు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ అండి, ఇప్పుడు రాముడు అయోధ్యలో పుట్టాడు మనకు తెలిసిందే. ఇప్పుడు అలాగని చెప్పి తమిళనాడులో మరి వీళ్ళు రామేశ్వరం ఉంది, ఇలాంటివన్నీ పేర్లు ఉన్నాయి. రామ అనే పేరు మనకు తమిళనాడులో ఎక్కువ ఉంటుంది. మనం ఇంకా మొత్తం దక్షిణ భారతదేశంలో పేరుతోని ఎన్ని ఉన్నాయో మనకు తెలిసిందే. అలాగని ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఏమన్నా అన్నారా? లేదు, కేవలం మా రాష్ట్రం వాడేనని చెప్పి ఎక్కడన్నా అంటారా? ఎక్కడ లేని పిచ్చి పైత్యం అంతా ఈ తమిళనాడులో ఉండే ద్రవిడవాదం అని ఎత్తుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకే ఉంటుంది. మూలం ఏంటి అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీరు అన్నట్టుగానే ఎన్టీఆర్ అంటే ఒక సినిమా ప్రకటించారు సుబ్రహ్మణ్య స్వామి ఆధారంగా. ఆ సినిమా ప్రకటించినప్పుడు వీళ్ళు ఇచ్చిన థీమ్ ఏంటంటే బార్న్ ఇన్ నార్త్ సెటిల్డ్ ఇన్ సౌత్ బట్ వర్షిప్డ్ ఎవ్రీవేర్ సంథింగ్ ఏదో ఇలా పెట్టారు. ఇక్కడ నుంచే అసలు కథ మొదలైంది. ఈ ఇప్పుడు ప్రస్తుతం ఒకప్పుడు డిఎంకేతోని కూటమిలో ఉండి, కానీ ప్రస్తుతం ఇప్పుడు విజయ్తో కూటమిలో ఉన్న ఎన్టీకే అనే పార్టీ అధినేత సీమన్ అనే అతను దీన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. సుబ్రహ్మణ్య స్వామి మా రాష్ట్రంలో ఉన్న ఇది పురాతనమైన ఒక వారియర్, మీరు సినిమా తీసి దేవుడు అని అంటే మా ఐడెంటిటీని పోగొట్టినట్టు, మేము దీన్ని ఒప్పుకోము, ఇమ్మీడియట్ గా మీరు దీన్ని ఆపేయాలి, మీరు గనక ఆపకుండా ముందరికెళ్ళినట్టయితే తమిళనాడులో మేము దీన్ని ఆడనివ్వము, డిస్ట్రిబ్యూటర్లు తీసుకోకూడదని అన్నారు. ఇది ఇలాగే గొడవ జరుగుతుంది. వెట్రిమారన్ ధనుష్తోని ప్రకటించాడు. సో అంటే మీ ఇంటెన్షన్ ఏంటంటే నిజం చెప్పడం కాదు, డిస్టార్షన్ ని స్ప్రెడ్ చేయడం. ఇక్కడ ఎందుకు ఇలా అనాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఒక సినిమాని తీయాలంటే దర్శకుడికి విజన్ ఉండాలి. ఆ దర్శకుడి విజనే ఆ సినిమా నరేటివ్ ని స్ప్రెడ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది, మంచిది అవ్వనివ్వండి చెడుది అవ్వనివ్వండి. ఇప్పుడు ఈ వెట్రిమారన్ అనే అతను, ఇతని తాత ఎవరు అంటే పెరియార్ అనే అతను తెలిసిందే మనకి ఎంత యాంటీ హిందూను. ఈ పెరియార్ తోని తిరిగిన అతను వెట్రిమారన్. సో తాతవి బుద్ధులు బాగానే వచ్చి ఉంటాయి. సో ఇతను ఇంకా ఎలాంటి సినిమా తీశాడు? ఇన్ఫాక్ట్ ఇతని చాలా వ్యాఖ్యలు, ఇతని సినిమాల్లో హిందూ వ్యతిరేకత, భారత వ్యతిరేకత కూడా ఉంటుంది అని అంటారు. విజయ్ సేతుపతితోనే అనుకుంటా విడుదలయ్య అనే ఏదో సినిమా వచ్చింది, యాక్చువల్గా సపరేటిజంని ఎంకరేజ్ చేస్తుందని అన్నారు. మరి నాకు తెలీదు, సినిమా ఎవరన్నా చూస్తే కనుక చెప్పొచ్చు కామెంట్స్ లో. బట్ దాని తర్వాత ఇతను నేను చూసిన వ్యాఖ్యలు ఏంటంటే తమిళనాడులో పొన్నియన్ సెల్వన్ వచ్చింది కదండి, మణిరత్నం గారి మూవీ. ఎస్, ఈ సినిమా ఐ థింక్ హిట్ అయింది అనుకుంటా. హిట్ అయినప్పుడు పొగిడారు, తమిళనాడులో కూడా దీన్ని బాగా పొగిడారు. ఇతను వచ్చి ఏమన్నాడంటే మీరు అసలు చోళులు హిందువులే కాదు, వాళ్ళు హిందువుల దేవుళ్ళని పూజించలేదని అన్నారు. అంటే ఎంత బుర్ర తక్కువతనం అంటే మోదీ గారు ఇప్పుడు ఇండోనేషియా వెళ్ళారు ఇటీవల, మనకు తెలిసిందే, ఐ థింక్ కిందటి వారం. వెళ్ళినప్పుడు ఆయన ఒక గుడిని రీబిల్డ్ చేయాలనుకున్నారు. ఇండోనేషియాలోను, థాయిలాండ్లో, కంబోడియాలో గుళ్ళు ఎక్కువ ఎవరు కట్టారండి? ఇవి వందల సంవత్సరాల పురాతనమైనవి.
అప్పుడు ఎవరు కట్టారు అవి? ఈ చోళులు కదా! ఈ ఇండోనేషియా కానివ్వండి, ఈ థాయిలాండ్ కానివ్వండి, కంబోడియా కానివ్వండి, మలేషియా ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉండేవి? చోళుల ఆధీనంలో. మలేషియాలో ఎంత పెద్దది మనకి సుబ్రహ్మణ్య స్వామిది ఉండదా? అవును. మలేషియాలో సుబ్రహ్మణ్య స్వామి మరి ఇప్పుడు మలేషియన్స్ ఈ తమిళనాడు సినిమాని వ్యతిరేకిస్తే ఒప్పుకుంటారా? ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఈ చోళులు హిందువులు కాదని అంటున్నారో, వీళ్ళు కట్టిన గుడినే మోదీ గారు ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తున్నారు కదా ఇండోనేషియాలో. అంటే వీళ్ళ నెరేటివ్ ఏంటి అంటే, ఈ వెట్రిమారన్ కానీ ఇలాంటి వాళ్ళది హిందూ అనే ఐడెంటిటీని తమిళియన్స్కి దూరం చేద్దామని. ఓకే. ఈ సినిమా ప్రకటించిన తర్వాత తెలుగుది నేను హిందీలో కొన్ని డిస్కషన్స్ చూసా జాతీయ ఛానల్లో. వాళ్ళు తమిళ్ వాళ్ళనే అందరినీ తెచ్చారు. ప్రో యాంటీ తమిళ్లో ఉన్న హిందూ స్కాలర్స్ని, తమిళ పార్టీ వాళ్ళని. అయితే టీవీకే విజయ్ పార్టీ నుంచి ఒక ముస్లిం స్పోక్స్ పర్సన్ వచ్చింది. వచ్చి అంటుంది, మీరు కల్చర్ని డిస్టార్ట్ చేస్తున్నారు. అసలు సుబ్రహ్మణ్య స్వామి అనే అతను ఒక రాజు, తమిళ వారియర్, తమిళనాడు కోసం పోరాడిన అతను. గోయింగ్ బై దట్ లాజిక్, ఇప్పుడు దీపం అనేది ఏదైతే గొడవ నడుస్తుందో కొండపైన వెలిగించాలి అని, అది సుబ్రహ్మణ్య స్వామికే. అది వెలిగించద్దని ఎందుకంటే ముస్లిం మనోభావాలు దెబ్బతింటాయని. ముస్లింలు సుబ్రహ్మణ్య స్వామిని నమ్మినట్టయితే మీరు ఒప్పుకోవచ్చు కదా. మీకేంటి అతని దేవుడు చేయడం ఇష్టం లేదు, కానీ అతను అనేవాడు ఉన్నాడని ఒప్పుకుంటారుగా. మరి మీరు ఒప్పుకోవచ్చు కదా. దీపాన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? వీళ్ళ హిపోక్రసీ చూడండి. ఇప్పుడు ముస్లిమ్స్ అనే వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఖురాన్ని చదివే ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అల్లాని తప్ప ఎవరిని నమ్మరు. ఇది అందరికీ తెలిసిందే. అందుకే వాళ్ళు వందే మాతరం కూడా ఫుల్ వందే మాతరం పాడమని అంటారు. ఎందుకంటే దాంట్లో మనం అమ్మవారిది, భరతమాతని స్మరించేది, పొగిడేది ఉంటుంది. అంటే ఏంటి, అల్లాని కాకుండా ఇంకొక పొగడరు అన్నారు కాబట్టి అది చదవరు. ఈవెన్ చాలా మంది జనగణమని కూడా పాడరు. దాని తర్వాత సరే భారత్ మాతకి అనమని అంటారు. అంటే మీరు ఉంటున్న నేలదే మీరు ఒప్పుకోరు, కానీ మీరు ఇంకొక దేవుడిది మీరు ఎలాగ డిసప్రోప్రియేషన్ అంటారు. ఇది వీళ్ళది మాత్రం ఎవరు టచ్ చేయడానికి ఒప్పుకోరు, కానీ వేరే వాళ్ళది మాత్రం వీళ్ళు ఎలాగ డిస్టార్ట్ చేసేస్తున్నారో చూడండి. ఇదే తమిళనాడు ముస్లిం ఏఆర్ రెహమాన్ ఉన్నాడు, తెలిసిందే, ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. బట్ హీస్ ఎ హిందూ బై బర్త్. వాస్ ఎ హిందూ, నౌ హీస్ ఎ ముస్లిం. అతను 2-3 ఏళ్ల క్రితం భాషది గొడవ వచ్చింది. అమిత్ షా గారు ఒక మనకి యునైటెడ్ లాంగ్వేజ్ ఉండాలి, హిందీ ఉంటే మంచిది, అది ఇది అని అన్నారు. తను వ్యతిరేకించాడు. ఏఆర్ రెహమాన్ వ్యతిరేకించి ఒక తమిళ మాత అని అన్నాడు ట్వీట్లో. దానికి అసలు ఒక అమ్మాయిని పెట్టి, నల్లగా పెట్టి, ఇలాగ జుట్టు మొత్తం ఉండి తమిళ మాతని మేము ఒప్పుకోమంటే ఆల్మోస్ట్ అమ్మవారి కింద అలాగేదో చూపించాడు. అసలు తమిళ మాత ఎక్కడుంటుంది? తెలుగు తల్లి విన్నాం, తమిళ మాత ఎక్కడన్నా విన్నారు ఎవరన్నా? ఫస్ట్ థింగ్. సెకండ్, ఒకవేళ ఉందని అనుకుంటే నువ్వు నమ్మే ఖురాన్ ప్రకారం నువ్వు తమిళ మాతను నమ్మకూడదుగా. నువ్వు ఎలా పెట్టావు మరి? అంటే విడగొట్టడానికి వీళ్ళు ఎంతవరకన్నా వెళ్తారు. వీళ్ళది ఐడియాలజీ చూడండి, ఈ పార్టీల నెరేటివ్ చూడండి. అండ్ దీని తర్వాత ఇప్పుడు వ్యతిరేకిస్తున్న ఈ సీమన్ దగ్గరకు వస్తే తను క్రిస్టియన్ అని అంటారు. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఈ పార్టీ ఏదైతే ఉందో, ఐ థింక్ అతని ఎన్టీకే అనుకుంటా, ఇతని ఏంటి ప్రభాకరన్ సపోర్టర్, ఎల్టీటీఈ ప్రభాకరన్. మనకి తెలిసిందే ప్రభాకరన్ శ్రీలంకలో ఏం చేశాడు. ఇతనికి ఆఫీస్ బయట, ఇంటి బయట ప్రభాకరన్ కటౌట్లు ఉంటాయి. ఎంతంటే విజయ్ మనకి తెలుసు, విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యాడు, కానీ పూర్తి ఆధిక్యం రాకపోవడంతో అందరిని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కే గడప, దిగే గడప అన్ని జరిగాయి. ఆ క్రమంలోనే సీమన్ని కలవడానికి వెళ్ళినప్పుడు విజయ్ కటౌట్ కంటే పెద్దగా ప్రభాకరన్ కటౌట్లు ఉన్నాయి. అంటే అతని మైండ్ సెట్ ఎలా ఉంది, ఇది ఒక ఉదాహరణ. అండ్ ఇతను ఏ ప్రభాకరన్ అయితే సమర్థిస్తున్నాడో ఆ ప్రభాకరన్లోని చీకటి కోణం చాలా మందికి తెలియదు. ఏంటంటే తమిళనాడులో ఏమంటారు, ప్రభాకరన్ తమిళుల కోసం పోరాడాడు, అక్కడ శ్రీలంకన్స్ తమిళియన్స్కి వ్యతిరేకంగా చేశారు, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ అంటారు. కానీ ఎంతమందికి తెలుసు ప్రభాకరన్ క్రిస్టియన్ కన్వర్ట్, క్రిస్టియానిటీ తీసుకున్నాడు. అక్కడ క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీస్ని ప్రభాకరన్ కంప్లీట్ చేస్తూ వచ్చాడు. ఎందుకంటేనండి మీకు ఒక ఉదాహరణ చెప్తా. ప్రభాకరన్ అడవుల్లో ఎక్కువ ఉంటూ ఉండేవాడు, మనకి తెలిసిందే అది.
ఈ ప్రభాకరన్‌కి అంటే అడవుల్లో ఉంటే ఏంటి వాళ్ళకి సప్లైస్ రావు. రిసోర్సెస్ కష్టం. అందులో శ్రీలంక ఐలాండ్. అంటే ఏంటి శ్రీలంక ప్రభుత్వం గట్టి కట్టడి ఉండేదక్కడ ఎంతో కొంత. కానీ అలాంటి ప్రభాకరన్‌కి ఆయుధాలు వచ్చేవి, డబ్బులు వచ్చేవి. వీళ్ళు ఫారెన్ కూడా ఎళ్లారనుకుంటా కొన్నిసార్లు ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. వెళ్లారో లేదో తెలీదు కానీ వీళ్ళకి రిసోర్స్ సప్లై బానే ఉండేది. కొన్నేళ్ళు వీళ్ళు కొన్ని దశాబ్దాలు వీళ్ళు పోరాడారు. ఎలా పోరాడారు? ఎవరు సహాయం చేయకుండా కష్టం గదండీ! ఇప్పుడు యుక్రెయిన్ ఇంకా రష్యా. రష్యా మధ్య యుద్ధం జరుగుతుంటే అందరూ అనుకున్నారు యుక్రెయిన్ ఓడిపోతుంది. రష్యా ముందర ఎలా నిలబడుతుంది? 4.5 ఏళ్ల నుంచి యుక్రెయిన్ ఎలా నిలబడింది? పోరాటం యుఎస్, యూరోప్ సహాయం చేస్తే. అంటే ఒక బలహీనమైన వర్గానికి ఒక బలవంతులు సపోర్ట్ ఉంటే వాళ్ళు నిలబడగలరు. అలాగా ప్రభాకరన్‌కి ఎవరు సపోర్ట్ చేశారు? మిషనరీస్ సపోర్ట్ చేశాయి. మిషనరీస్ ఫండింగ్, వెపన్స్ ఇస్తూ రావడంతోని శ్రీలంకలో వాళ్ళ యాక్టివిటీస్ పెరిగాయి, కన్వర్షన్స్ కూడా పెరిగాయి. సో ప్రభాకరన్ ఏదైతే వీళ్ళు ఈ తమిళుల కోసం అనే నరేటివ్ ఉందో అది హాఫ్ ట్రూత్ ఫాల్స్ అని అన్నాను కానీ పార్షియల్ నరేటివ్. నిజం ఏదైతే ఉందో తను క్రిస్టియన్ కన్వర్ట్ అని కన్వర్జన్స్కి హెల్ప్ చేశాడని తనకి మిషనరీస్ నుంచి సహాయం వచ్చిందని ఇది మనకి తెలియనివ్వకుండా చేశారు. సో అంటే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని వ్యతిరేకిస్తుంది ఎవరో చూడండి. క్రిస్టియన్స్, మిషనరీస్ ఆధారంగా పనిచేసే వాళ్ళు అండ్ ముస్లిమ్స్. వీళ్ళు ఎవరు హిందువు కాదు అనేది వీళ్ళు చెప్తే మనం తెలుసుకోవాల్సిన పరిస్థితిలో హిందువులు ఉన్నారు. అంటే మీరు చూడండి విజయ్ ఇటీవల 3 డెవలప్మెంట్స్ జరిగాయి. 2-3 డెవలప్మెంట్స్ జరిగాయి. ముఖ్యంగా ఎప్పుడు సర్గే గోర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఎక్కడికి తమిళనాడు. ఎగ్జాక్ట్ ఎప్పుడంటే విజయ్ బర్త్డే మొన్న ఎప్పుడు అయింది. అప్పుడు కలవడానికి వెళ్ళాడు, విష్ చేశాడు. విష్ చేసిన తర్వాత విజయ్ ఏం చేశాడంటే సెంట్రల్ గవర్నమెంట్ని మార్చి ఇండియన్ గవర్నమెంట్ అని పెట్టించాడు తమిళనాడులో అన్ని చోట్ల. అంటే ఏంటి ఇప్పుడు ఏమన్నా మామూలుగా సెంటర్కి వెళ్ళాల్సి వచ్చినా ఏమన్నా క్లాష్ వచ్చినా మనకి ఏముంటుంది? స్టేట్ ఆఫ్ దిస్ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ అని ఉంటుంది. కానీ ఇప్పుడు అది మారిపోయి స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్గా వెళ్తుంది. అంటే ఏంటి మీరు నువ్వు ఇండియాలో పార్ట్ కాదనా? ఇండియా నేను బలవంతంగా ఆక్యుపై చేసుకుందనా? లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ నీ మీద ఏమన్నా ఒక అట్రాసిటీస్ చేస్తుందన్నా? ఏం కన్వే చేయాలనుకున్నాడు విజయ్? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు దీపంది ఏదైతే ఉందో ఆ దీపంది ఇప్పుడు కోర్టు అనుమతిస్తే ఇప్పుడు విజయ్ మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్ళాడు మకర జ్యోతి గురించి. ఎస్, మకర జ్యోతి కాదు అమ్మ, అయ్యప్పది కాదు. ఈ దీపం సుబ్రహ్మణ్య స్వామి కొండ మీద వెలిగించేది, అది వెలిగించకూడదు, ముస్లిం మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి విజయ్ కూడా కోర్టుకి వెళ్ళాడు. డిఎంకేకి విజయ్కి ఇంకా వ్యత్యాసం ఏముంది? అన్ని పాటిస్తాను చెప్పారు కదా. అండ్ నీ పార్టీలో వాళ్ళు అంటారు సుబ్రహ్మణ్యం, నీ పార్టీ వాళ్ళు నువ్వు పంపితేనే వెళ్తారు కదా నీ పార్టీ వాళ్ళు. నీ పార్టీలో ఉన్న ముస్లిం వాళ్ళు ఏమంటారు? సుబ్రహ్మణ్య స్వామి వారియర్ అంటారు. మరి ఆ వారియర్ ని పూజిస్తే నీకేంటి ప్రాబ్లం? తప్పేముంది? హిపోక్రసీ. అంటే వాళ్ళకు కూడా డీప్ డౌన్ తెలుసు వాళ్ళు చెప్తుంది అబద్ధం అని. ఇస్లాం వ్యక్తి పూజ నమ్మదు కదా, ఇస్లాము నమ్మదు, క్రిస్టియానిటీ నమ్మదు. సో అంటే వీళ్ళకి తెలుసు సుబ్రహ్మణ్య స్వామి దేవుడు అన్న సంగతి తెలుసు, అందుకే వ్యక్తి పూజ వీళ్ళు ఒప్పుకోవట్లే. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటనేది ఎవరికి అర్థం కాంటి అంటే ఇప్పుడు దేవుడి గురించి సినిమా తీస్తే తప్పేంటి? ఇప్పుడు ఎన్నో పురాణ గాథల నుంచి వెళ్ళి మనము ఇన్స్పైర్ అయిపోయి కొన్ని సినిమాలు తీసాం, మన బ్లాక్ అండ్ వైట్ నుంచి వెళ్ళి ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్తికేయ మూవీ గురించి లేదు మురుగన్ మూవీ గురించి, మురుగన్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు మురుగన్ అంటున్నాం, మనం ఇక్కడ కార్తికేయ అంటున్నాం. తీస్తే తప్పేంటి? ఏమవుతుంది? ఇప్పుడు ఎన్నో ఎన్నో చరిత్రలు ఉన్నాయి. ఇప్పుడు శివుడి గురించి చరిత్ర ఉంది, రాముడి గురించి చరిత్ర ఉంది. ఇట్లాంటి వాటి గురించి మనం సినిమాలు చూసాము, తరించాము. కొన్ని అయితే అసలు వాళ్ళేనేమో అని. అన్నమయ్య సినిమా చూస్తే కూడా ఎట్లా ఉంటుంది. సో అట్లాంటి టైంలో ఇప్పుడు ఈ సినిమా తీస్తే తప్పేంటి? ఎందుకు ఇంత వ్యతిరేకత? దేనికోసం? ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి, వెరీ గుడ్ క్వశ్చన్. ఐ రియల్లీ హోప్ ఇది త్రివిక్రమ్ గారు తీసేది హిస్టారిక్ అంటే మనది ఏదైతే పురాణాలు ఉన్నాయో దాన్ని డిస్టార్ట్ చేయకుండా తీస్తారనే నాకు ఒక ఆశ ఉంది. ఎందుకంటే త్రివిక్రమ్ గారు మామూలుగా వేదాస్ని కోట్ చేస్తుంటారు, పురాణాస్ని కోట్ చేస్తూ ఉంటారు. అంటే నేను ఇప్పుడు చూడట్లేదు, బట్ ఐ థింక్ టిల్ అలవైకుంఠపురం వరకు ఆయన దేవుడి కోట్ ఏదో ఒకలా వచ్చేలా పెడుతూ ఉండేవారు. ఇన్ఫాక్ట్ సో ఒక ఆశ ఏముందంటే ఆది పురుష లాంటి సినిమా ఇది అవ్వదు అని అనుకుంటున్నా. నాకు ఒక ఆశ ఉంది. రెండోది ఏంటంటేనండి, ఇప్పుడు మీకు మీరు ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం ఉందన్నారు కదా, నేను చెప్తా. ఇప్పుడు నేను అన్నట్టుగా త్రివిక్రమ్ గారు డిస్టార్ట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టే తీశారు. అంటే ఏంటి, సుబ్రహ్మణ్య స్వామి తీస్తే ఎంతో కొంత తల్లిదండ్రులది రావాలి. తల్లిదండ్రులు ఎవరు? శివుడు, శివపార్వతులు.
సో అంటే ఏంటి, వీళ్ళు డైరెక్ట్ చెప్పంగా చెప్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి దేవుడు అని. అంతే కదండి, సుబ్రహ్మణ్య స్వామి దేవుడు అని ఎవరి పిల్లలు ఎవరి తల్లిదండ్రులు ఎవరు ఇదంతా చెప్పు, ఆయన పవర్స్ ఏంటి, ఆయన అంశకి కారణాలు ఏంటి, ఆయన ఉండడానికి కారణం ఏంటి, ఆయన మహిమ ఏంటి, ఆయన దేనికి పూజిస్తారు, ఇవన్నీ చెప్తారు. ఆన్ ద కాంట్రరీ ఇప్పుడు వెట్రిమారన్ తీసే సినిమాలో ఇవి ఏవి ఉండవు. అసలు ఒక మనిషి భూమి మీద పుట్టి ఆ మనిషి వారియర్ అయితే ఆ మనిషి చేసిన పోరాటాల ఫలితంగా అక్కడ వాళ్ళు పూజించడం మొదలు పెట్టారు. అంటే ఎంత మారిపోయిందో చూడండి. మీరు మీ వారియర్ ని పూజించాలనుకుంటే చోళ గుడులు ఉన్నాయా? చోళాస్ ఆర్ ద గ్రేటెస్ట్ ఫర్ తమిళియన్స్. మన దేశ రాజుల్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ చోళాస్. కొన్ని శతాబ్దాలు పాలించిన వాళ్ళు ఆ కుటుంబం. మరి వాళ్ళకి సరే దేశంలో ఎక్కడ లేకపోతే సరే తమిళనాడులో ఏం టెంపుల్ ఉంది చోళాస్కి? మనుషుల్ని టెంపుల్ పూజించడానికి టెంపుల్ పెడితే సుబ్రహ్మణ్య స్వామి అందులో అలాగే అయితే చోళాకి ఎందుకు లేదు మరి టెంపుల్? చోళాస్కి ఉండాలి కదా. మీరు చోళాస్నే కదా పొగుడుతారు, ఎందుకు లేదు? అంటే చోళులు దేవుళ్ళు కాదు, సుబ్రహ్మణ్య స్వామి దేవుడు. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడిది ఈ సినిమాకి వచ్చేసరికి ఎంత మారిపోయిందో చూడండి. దేవుడిదని చూపించాలని నేను అనుకుంటున్నా, తీయలే. బట్ ఇది ఒక క్లారిటీ ఉంది వీళ్ళు ఎలా చూపిస్తారని. ఒక మనిషి కింద చూపిస్తే అది ఏమవుతుంది? అది ఎంత అంటే డిస్టార్ట్ చేసినట్టు కాదా? ఇప్పుడు ఉదాహరణకండి, వీళ్ళు ఇంత అంటున్నారు కదా, వీళ్ళు జీసస్ గురించో ఖురాన్ గురించో తీసే ధైర్యం చేయగలరా? కనీసం కోర్టు చేసే ధైర్యం చేయగలరా? వీళ్ళు చేయగలరా? ఆ ధైర్యం ఉందా వీళ్ళకి అసలు? విజయ్ స్కల్ క్యాప్ తప్పుగా పెట్టుకున్నాడని అక్కడ ముస్లిమ్స్ అగ్గి మీద గుగ్గిలం అయితే క్షమాపణ కూడా చెప్పాడు అనుకుంటా. వీళ్ళు అంటే స్కల్ క్యాప్ ఒక్కటి వీళ్ళు గోల చేయొచ్చు, కానీ వీళ్ళు మాత్రం హిందూ పురాణాలని అన్నిటినీ కూడా అవి కల్పితాలని, లేరని, మిత్ అని, మైథాలజీ అని డిస్టార్ట్ చేస్తూ సినిమాలు తీయచ్చు. అండ్ దీంట్లో ఈ సినిమా మాధ్యమం అనేది ఎంత ముఖ్యమైనదంటే, ఇటీవల ప్రభాస్ వచ్చింది కల్కిలో కర్ణుని ఎంత గొప్పగా చూపించారు, అశ్వత్థామని ఎంత గొప్పగా. ఎవరు వాళ్ళిద్దరు అసలు? కర్ణుడు ఎలా గొప్పవాడయ్యాడు? నిజం దాచి నిజానికి గురువుల దగ్గర నేర్చుకుంటే శాపగ్రస్తుడయ్యి కదా తనకి ఏవైతే ఉన్నాయో బ్రహ్మాస్త్రాలు తనకు గుర్తు రాలేదు. కర్ణుడి చావుకు 6 కారణాలు అని అంటారు కదా మన పెద్దలు, మనకి అదే నేర్పారు. ఎందుకు? మన మహాభారతంలో ప్రతి పుట్టుకకి కూడా ఒక కారణం ఉంటుంది. తక్కువ జాతి వాడు కర్ణుడు అని మనం అంటారు. కర్ణుడు ఎవరు కుమారుడు అండి అసలు? తక్కువ జాతి వాడా సూర్యుడు? ఎస్సీ ఎస్టీ బీసీకి ఓబీసీకి బలిజ గిరిజన లేకపోతే ఇంకా ఏవేవో వనవాసి వీటికి సంబంధించిన వాడు అన్న శివుడు, సారీ సూర్యుడు. ఏమన్నా సెన్స్ ఉందా అసలు? ఎంత అంటే ఒక్క మినిట్ అంటే దీంట్లో మన పాత లీడర్స్, సారీ టు సే ఎన్టీఆర్ది కూడా దీంట్లో చాలా మిస్టేక్ ఉంది. సీనియర్ ఎన్టీఆర్ దానవీర సూరకర్ణలో కర్ణుడిని గొప్పగా చూపిస్తూ చేయడం వల్ల మనకు అదొక ఏమంటారు, ఒక కర్ణుడు అనేసరికి మనకు అదే వచ్చేస్తుంది. నిజానికి కాదు కదా, కర్ణుడు అది కాదు. ఏమన్నా అంటే అర్జునుడు వెన్నుపోటు పొడిచాడని అంటారు. అభిమన్యుని ఎలా చంపారు? అభిమన్యుని చంపిన దాంట్లో కర్ణుడి పాత్ర లేదా? న్యాయబద్ధంగా కర్ణుడు చంపాడా? ద్రౌపది వస్త్రాభరణం జరుగుతూ ఉంటే కర్ణుడు ఆపాడా? ద్రౌపది వస్త్రాభరణం జరుగుతున్నప్పుడు మాట్లాడింది ఒక్కడు అశ్వత్థామ, అంతే. అశ్వత్థామ ఒక్కడే బతికాడు, చిరంజీవి అయ్యాడు. ఇంకా ఎవరు మిగిలారు? తప్పు జరిగితే న్యాయం మాట్లాడకపోతే ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత వాళ్ళు ఉత్తీర్ణులైనా, ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత పాండిత్యం ఉన్న వాళ్ళైనా సరే శిక్ష తప్పదు అనడానికి మహాభారతంలోని ద్రౌపది వస్త్రాభరణంకి మించిన ఉదాహరణ మనకుండా ఉందా అండి? ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఆ సభలో? భీష్మ పితామహ, భీష్ముడు ఉన్నాడు కదా, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అసలు వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళు కూడా చివరికి వాళ్ళు కూడా నిజానికి చెప్పాలంటే ప్రాణాలు విడిచేదారు కదా. ఎందుకు? ధర్మం వైపు ఉన్నారు. ఒక స్త్రీకి అన్యాయం జరుగుతుంది మాట్లాడలేదని, తప్పుడు వాళ్ళ వైపు ఉన్నా సరే అశ్వత్థామ చిరంజీవి ఎందుకు అయ్యాడు? నిజం చెప్పాడు కాబట్టి. శాపం అది ఎక్సెట్రా ఉన్నాయి. బట్ అది చెప్తున్నా, ఆ కంటెక్స్ట్ చెప్తున్నా. సో
మన మహాభారతంలో కానివ్వండి, మన రామాయణంలో కానివ్వండి, ప్రతి పాత్రకి కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఒక పాత్రని చెడ్డవాడిగా చూపించారంటే దాని వెనక ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు రావణాసురుడు చెడ్డవాడు అయ్యాడంటే జయ విజయులు అక్కడ ఒక స్వామిని ఆపినందువల్ల అక్కడ అది ఉంటుంది. మళ్ళీ శాపం పెట్టిన తర్వాత 7 జన్మలు పుణ్యాత్ములుగా ఉండి ఇక్కడికి వస్తారా వైకుంఠానికి, 3 జన్మలు పాపాత్ములుగా ఉండి వస్తారా అంటే విష్ణుమూర్తికి మేము అంతకాలం దూరం ఉండలేము, మేము పాపాత్ములుగానే పుడతాము, మమ్మల్ని కూడా విష్ణుమూర్తి అంశాల ద్వారా చంపాలని అన్నట్టు అంతే కదా. విష్ణుమూర్తి ప్రతి అంశం ఎత్తుకుంటూ వచ్చింది. సో అండ్ ఇలాగ ఉన్న వీళ్ళని రావణాసురుని వీళ్ళు దళిత్ అని ఎక్సెట్రా ఎక్సెట్రా అని అంటారు. మన హిస్టరీని మన దేవుళ్ళని ఎలా డిస్టార్ట్ చేస్తున్నారంటేనండి, మన తెలుగు రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలోనే చూసుకుందాం. అయ్యప్ప స్వామిని ఎంత అసలు మన ఇంట్లో ఎవరైనా చేస్తే వాళ్ళు ఎంత నియమ నిష్టలతో ఉంటారండి. 41 days దీక్ష, మండల దీక్ష. ఎస్, అంటే వాళ్ళు అసలు ఎలా ఉంటారు అనడం కాదు కానీ ఆ పచ్చి తాగుబోతులు సిగరెట్ తాగే వాళ్ళు కూడా వాళ్ళ 41 రోజులు వాళ్ళు నిజంగా ముట్టరు. నిజంగా నా కళ్ళతో నేను చూసా కొన్ని ఉదాహరణ, నేను పేరు చెప్పాను బాగుండదు. చైన్ స్మోకర్లు కూడా వాళ్ళు నిజంగా 41 రోజులు వాళ్ళు ముట్టకుండా ఉంటారు. అంత దీక్షతోని చేసే అయ్యప్ప స్వామిది సగం మంది వాళ్ళది ఆ దీక్ష భగ్నం అయ్యేలా ఉంటుంది. ఎందుకు వాళ్ళు వెళ్ళే వాయివర్ మాస్క్ అనే ఏదో ఉంటుంది, ఒక కథ లేసారు అయ్యప్పకి దానికి ఏదో మహిమ ఉందన్నారు, వెళ్ళే వాళ్ళందరూ అక్కడి నుంచే వెళ్ళాలి అని అన్నారు. ఇరుముడితోనే ఎంత పాపం అండి మసీదులోకి వెళ్ళడం ఏంటి అసలు. గుడికి పవిత్రం, నిజానికి అయ్యప్ప గుడిలోకి ఆడవాళ్ళనే రానివ్వరు, ఒక కారణం, ఆ గుడికి అంత పవిత్రత ఉంది. అలాంటి గుడికి వెళ్తున్న స్వాములని, దీక్షలో ఉన్న స్వాములని ఆ వాయివర్ మసీదులోకి వెళ్ళి తీసుకెళ్లాలంటే మన దీక్ష అండ్ ఇది ఇంత దీక్షతో చేసే స్వాములు హిస్టరీని ఎంత డిస్టార్ట్ చేసి మన మైండ్లో ఇంజెక్ట్ చేయకపోతే అది అవుతుంది. మన తెలుగు రాష్ట్రంలోనే వేములవాడలో దర్గా ఎలా ఉంటుంది, మొన్న ఎప్పుడో కదా దాన్ని కూల్చారు. గుడి లోపల దర్గా ఉండడం ఏంటండి. ఈవెన్ సికింద్రాబాద్ వినాయకుడి గుడి పక్కన మీరు చూడండి, ప్రతి ప్రసిద్ధమైన గుడి దగ్గర ఏదో ఒకటి లాగే జరుగుతుంది. కాశీకి పక్కనే ఉంటుంది జ్ఞానవాపి మసీద్, మథురాకి పక్కనే ఉంటుంది. సరే అయోధ్య 500 ఏళ్ళు పోరాడి మనం కట్టుకున్నాం. సంబల్లో ఇప్పుడు తవ్వితే ఒక గుడి వస్తుంది సంబల్లో. అంటే వీళ్ళు ఎక్కడెక్కడ వీళ్ళు అంటే ఈ ముస్లిమ్స్ అనే వాళ్ళకి హిందువులంటే ఎంత కోపం, హిందూ దేవుళ్ళు అంటే ఎంత కక్ష లేకపోతే ఆ గుడిని కూల్చి అక్కడే కట్టుకుంటారు. అంటే అది మన అవమానించడమే కదా, మన భక్తిని అవమానించడమే కదండి. అది అంతకంటే ఇంకా ఏముంటుంది అది. సో ఇది నిజానికి ఇది మనం సుబ్రహ్మణ్య స్వామిదే చెప్పాలి కానీ ఇది హిస్టరీని నేను చెప్తున్నా. మనది డిస్టార్ట్. ఇప్పుడు ఈ వెట్రిమారన్ లాంటి ఒక దరిద్రుడు వచ్చి సినిమా తీసే ధైర్యం చేయగలుగుతున్నాడు అంటే అది నమ్మే మూర్ఖులు ఇంకా ఉండబట్టే కదా. ఎందుకున్నారు? ఎందుకంటే మన దేవీ దేవతల నిజాలు మనకి తెలియకుండా చేశారు. మన చదివే పాఠ్య పుస్తకాల్లో కూడా ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మెకలే ఎడ్యుకేషన్ అంటే బ్రిటిషర్లు నడిపిన దాంట్లో వాళ్ళు హిందూ దేవుళ్ళ గొప్పతనం చెప్తారా? వాళ్ళు బ్రిటిషర్లు వచ్చిందే ఇక్కడ కన్వర్ట్ చేయడానికి. కన్వర్షన్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళని మన దేవీ దేవతల గొప్పతనం చెప్తారు మనం ఎలా అనుకుంటాం? సో వాళ్ళు మెకలే చదువులు పెట్టారంటే ఓకే, దాని తర్వాత మార్చాలి కదా వ్యవస్థని. మీరు దాని తర్వాత ఎందుకు మార్చలేదు? అండ్ మార్చకపోగా మన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చదువు సంధ్య రాని అబుల్ కలాం ఆజాద్ ఒక సౌదీ అరేబియా వాడిని మదర్సా ఛాపుని తీసుకొచ్చి వీళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ని చేశారు. ఈ రోజు వీళ్ళు అడుగుతారు ఈ మినిస్టర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఈ మినిస్టర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్కడి నుంచి పాస్ అవుట్ అయ్యాడు, డిగ్రీ ఏంటి తనది? అంటే మదర్సాలో చదివేస్తే కనుక ఎక్స్పోర్ట్ అయిపోయినట్టేనా? అండ్ తనకి ఇంకేముంటుంది, సౌదీ అరేబియా నుంచి వచ్చిన అతను మన దేశ గొప్పతనం ఉంచమంటే ఎందుకు ఉంచుతాడు? ఇలాంటి వాళ్ళది ఎడ్యుకేషన్ సిస్టమ్ వీళ్ళ చేతిలో ఉంది. మీరు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ హయాంలో 60% 70% మంది ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ముస్లిమ్సే ఉన్నారు. అంటే మన ఎడ్యుకేషన్ ఎంత డిస్టార్ట్ చేయకపోతే ఇలా అవుతుంది. ఇప్పుడు తమిళనాడు మనం ఇది మాట్లాడుకుంటున్నామండి.
ఈ తమిళనాడుదే ఒక ఉదాహరణ తీసుకుందాం. ఫస్ట్ అంతా కూడా నార్త్ సౌత్ అంటారు తమిళియన్స్. ద్రవిడ వేరు, ఆర్యన్ అదే అది ఇది, సౌత్ అంతా వేరు. సరే, ఈ గొడవ అయిపోయింది. మళ్ళీ సౌత్కి వచ్చేసరికి ఇదే తమిళియన్స్కి కర్ణాటక వాళ్ళతో పడదు, తెలుగు వాళ్ళతో పడదు, మలయాళీలతో పడదు. అంటే ఈ ద్రవిడ మైండ్ సెట్ ఎక్కించిన వాళ్ళకి ఎన్ని రకాలుగా వాళ్ళని, మన దేశాన్ని వాళ్ళని వాళ్ళు బలహీనపరుచుకుని దాని ద్వారా దేశాన్ని బలహీనపరచచ్చు. ఎన్ని మాధ్యమాలు వాడారో చూడండి అసలు. ఫస్ట్ ఆర్యన్ ద్రవిడియన్ తీసుకొచ్చారు, దాని తర్వాత కర్ణాటకకి ఇక్కడికి ఒకటి పెట్టారు. అంటే దీనిలో ప్రభుత్వాలది కూడా ఉంది. నేను కేవలం బ్రిటిషర్లని ఇస్లామిక్ వాళ్ళని అనట్లేదు. దాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. వీళ్ళు సరిచేయాలి, వీళ్ళు చేయలే కాబట్టి ఇప్పుడు అందరం ఇలా కొట్టుకుంటూ వస్తున్నాం. మనం నిజం చెప్పడానికి మనం నెత్తి కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దుస్థితి కారణం కాంగ్రెస్సే. తమిళియన్స్కి కర్ణాటక వాళ్ళతో పడదు, మలయాళీలతో పడదు, తెలుగు వాళ్ళతోనే పడదు. ఎంత మన దేశాన్ని ఎంత ఫ్రాగ్మెంట్ చేసేసారో చూడండి అసలు. అండ్ యుఎస్ పాత్ర దీంట్లో ఎంత కీలకం అంటే, మీరు చూసుకున్నట్టయితే మీకు సర్గే గోర్ వచ్చి వెళ్ళిన తర్వాతే మీకు చెప్పాను ఇండియన్ గవర్నమెంట్ కింద మార్చాడని. ఇప్పుడు టీవీకే ప్రభుత్వంతో కూటమితోని ప్రభుత్వంలో ఉన్న ఒక అతను సమర్థించే అతను ఇప్పుడు ఈ సినిమాని వ్యతిరేకిస్తున్నది. విజయ్ గవర్నమెంట్ దీపం రోజు వ్యతిరేకించింది. ఇంకొకటి, ఎవరైతే కన్వర్ట్ అయిపోతారో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది, కన్వర్ట్ అయిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇంకా మళ్ళీ దళితులు, ఎస్సీలు, ఎస్టీలు ఎవ్వరు, దాన్ని వ్యతిరేకిస్తోంది టీవీకే గవర్నమెంట్. దాన్ని వ్యతిరేకిస్తోంది. ఇదంతా సర్గే గోర్ వచ్చి వెళ్ళిన తర్వాతే. హిందీలో ఒక మీమ్ ఉంటుంది, తుమ్ దేఖ్ రహే హో వినోదన్. అలాగా అర్థం అవుతోంది, నీకు అర్థం అవుతోందా? ఒక మీమ్ ఏదో చూసాను, ఎవరిదో యాక్ట్రెస్ ఉంటుంది. అలాగా సర్గే గోర్ వచ్చి వెళ్ళిన తర్వాత మనకి తమిళనాడు నుంచి ఇవన్నీ వస్తున్నాయి. ఇందాక నేను అడిగినట్టే వీళ్ళు అసలు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? సివిలైజేషన్ అంతమొందించాలండి. నేను ఐ థింక్ మనం ఇది 2-3 వారాల క్రితమో ఎపిసోడ్ల క్రితమో మనం ఆడుకున్నాం. ఈ అబ్రహామిక్ ఏవైతే ఉన్నాయో, ఇస్లాం, క్రిస్టియానిటీ, వీళ్ళు ప్రపంచంలోని అన్ని సివిలైజేషన్స్ని అంతమొందించేశారు. ఈరోజు మాయన్ లేదు, ఆస్టెక్ లేదు. సౌత్ అమెరికాకి వెళ్తే కనుక మొత్తం క్రిస్టియానిటీనే. ఎక్కడో స్పెయిన్లో వాడే స్పానిష్ భాషని ఇక్కడ వాడతారు. అంటే అదొక ఉదాహరణే కదా. స్పానిష్ ఇన్వేడర్స్ వాళ్ళు సివిలైజేషన్ అంతమొందించారు అనడానికి. ఆఫ్రికాలో లోకల్ ట్రైబల్ వాళ్ళ వే ఆఫ్ కల్చర్ అంతా వేరు, కానీ ఈరోజు అది లేదు. ఈవెన్ అమెరికా ఏంటి, ఆ అమెరికాలో ఇప్పుడు మీరు ఎవరిదన్నా తీయండి, వాళ్ళ డిసెండెంట్స్ ఎవరు అంటే ఇటాలియన్స్ వస్తుంది, జర్మన్ వస్తుంది, ఏవేవో వస్తాయి. అంటే వాళ్ళ నేటివ్ అది కాదనే కదా. నేటివ్ అది కాదు అంటే అక్కడ ఇంకెవరో ఉండాలి, అంటే అక్కడ ఇంకేదో కల్చర్ ఉండాలి. ఏది ఈరోజు ఆ కల్చర్? నేటివ్ అమెరికన్ అనే ఒక కల్చర్ ఏది ఈరోజు? ఈవెన్ ఆ మాటకు వస్తే అరబ్ దేశాల్లో కూడా ఇస్లాం లేదు. ఇస్లాం ముందర ఇంకేదో ఉండేది, కానీ ఈరోజు అది లేదు. ఏది? దాన్ని అనగదొక్కారంటారా? అసలు ఇరేస్ చేసేసారు మొత్తం. ఇది ఇరాన్లో జొరాస్ట్రియనిజం, పార్సీ లేరు ఈరోజు ఇక్కడున్నారు. ఇరాన్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎందుకు? గాడ్రేజ్, టాటాస్, ఈ పూనావాలా వీళ్ళందరూ పార్సీలే. ఇక్కడ వచ్చి ఎందుకున్నారు ఇరాన్ నుంచి? అంటే అక్కడ ఏదో జరగబట్టి ఇక్కడికి వచ్చారు. ఎందుకు? ముస్లిం ఇన్వేడర్స్ అక్కడికి వచ్చి మొత్తం ఈరోజు అంతమందించేసారు. సో ఈ అబ్రహామిక్ సివిలైజేషన్, ఈ కల్ట్ ఏదైతే ఉందో, వీళ్ళు ప్రతి ఒక్క సివిలైజేషన్ని కూడా ఇరాడికేట్ చేసేసారు. ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే అవెంజర్స్ సినిమా చూసినట్టయితే థానోస్ చిటికేస్తే గనక మొత్తం అయిపోయినట్టుగా ఇవన్నీ అయిపోయాయి. తట్టుకు నిలబడిందలా భారతదేశం ఒక్కటే, సనాతన ధర్మ సివిలైజేషన్ ఒక్కటే నిలబడింది. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఇంకా లాస్ట్ బాస్టియన్. సో అందుకే ఈ పోరాటం మీరు చూసుకున్నట్టయితే ఈరోజు సౌత్ అమెరికన్ సివిలైజేషన్ని పోగొడుతూ సినిమాలు వస్తాయి, ఆఫ్రికన్ సివిలైజేషన్ని పోగొడుతూ సినిమాలు వస్తాయి. చాలా పెద్ద పెద్దవి భారీ బడ్జెట్లో తీస్తారు. ఉదాహరణకి మన దేశంలో కామిక్ బుక్ సినిమాలు బాగా ఆడతాయి కాబట్టి ఇది చెప్తే అర్థమవుతుంది. బ్లాక్ ప్యాంథర్ అనే సినిమా వచ్చింది, అది ఇక్కడ కూడా చాలా బాగా ఆడిందని అంటారు. బ్లాక్ ప్యాంథర్ దాంట్లో ఏంటి, ఆఫ్రికన్ కల్చర్ని గ్లోరిఫై చేశారు. అద్భుతంగా ఉంటుంది ఆఫ్రికన్ కల్చర్ది, వాళ్ళ ఓన్ ట్రైబుల్ ఉంటాయి అవి ఇవి అని. కానీ ఇదే ఆఫ్రికా ఈరోజు క్రిస్టియానిటీ, ఇస్లాం అయిపోయిందిగా.
అండ్ దాని తర్వాత సౌత్ అమెరికన్వి ఇండియానా జోన్స్ అనే సినిమాలో చూపిస్తారు. దాని తర్వాత ఒకటి అపోకలిప్స్ నవ్ మెల్ గిబ్సన్ అని ఒక యాక్టర్ డైరెక్ట్ చేశాడు, అందులో చూపిస్తారు. రకరకాల సినిమాలు తీశారు. వీళ్ళు వీటిని ఎందుకు గ్లోరిఫై చేస్తారంటే ఇవి లేవు. ఇప్పుడు అది చూసినంత మాత్రం ఎవరు మళ్ళీ ఆ సివిలైజేషన్ రావాలని కోరుకోరు, దాన్ని చేయలేరు ఏమి. కాబట్టి వీళ్ళు అవి ఎంత గొప్పగానో చూపించచ్చు, కానీ మనది చూపించరు ఎక్కడ. ఎందుకు అంటే మనది ఇంకా థ్రైవింగ్, మనం తట్టుకుని నిలబడ్డాం కాబట్టే వీళ్ళు ఏదైనా మనది డిస్టార్ట్ చేయడం చూపిస్తారు, మనదైనది మనది కాకుండా చేయడం చూపిస్తారు. యోగా ఏంటంటే జీసస్ యోగా అంటారు, ఇండస్ వ్యాలీ ఎవరిదంటే పాకిస్తాన్ అంటారు, సాంస్క్రిట్ ఎక్కడిది అంటే పాకిస్తాన్ అంటారు, సంగీత ఎవరిదంటే పాకిస్తాన్ అంటారు. దాని తర్వాత ఇది ఈ మధ్య ఆడపిల్లలు పెళ్ళై ఇక్కడ వేసేది పాకిస్తాన్లో చేస్తున్నారు. మన దగ్గర క్రిస్టియన్స్ కూడా ఇప్పుడు చూసాం, మన యేసు గొబ్బెమ్మ, యేసు ముగ్గు అంటే ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే డౌన్ ద లేన్ ఏమవుతుందంటే ఇవన్నీ మావి, మీరు మా నుంచి కాపీ కొట్టారు. ఇది పేరుకి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వేరువేరేమో, కానీ ఇక్కడ అంతా కూడా ఈ మనల్ని అణగదొక్కడంలో వీళ్ళందరి పాత్ర కలిసి ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదంతా ఇది ఒక అమిత్ షా గారి ఫేమస్ అని ఉంటుంది క్రొనాలజీ సమజ్యాన్. ఫస్ట్ మీరు చూసుకున్నట్టయితే కనుక ఆస్ట్రేలియన్ ఎంబసీ వాళ్ళు, యూకే ఎంబసీ వాళ్ళు పాకిస్తాన్ సివిలైజేషన్ని మాట్లాడడం మొదలుపెట్టారు. దానికంటే ముందు ఏమైంది, మెల్లమెల్లగా మన దేశంలో పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారో, మనం పండగలు ఎలా చేసుకుంటామో పాకిస్తాన్ వాళ్ళు మెల్లగా వాటిని ఓన్ చేసుకోవడం మొదలుపెట్టారు. గూంగట్టు వేసుకుని పెళ్లి చేసుకోవడం, పసుపుతోని కార్యక్రమాలు చేయడం, ఇలా బియ్యం వెనక్కి వేయడం, కైట్ కాంపిటీషన్, సంక్రాంతి, అవి వాళ్ళు చేస్తున్నారు. తర్వాత యూకే వాళ్ళు ఇంకా ఆస్ట్రేలియన్ ఎంబసీ వాళ్ళు వాళ్ళ సివిలైజేషన్ కాపాడాలని అనడం మొదలుపెట్టారు. దాని తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ వాళ్ళది అనడం మొదలుపెట్టారు. ఏమైంది దీంతో, మనది అంటూ ఇప్పుడు లేకుండా మెల్లమెల్లగా అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు, ఇందా చెప్పినట్టుగా యేసు ముగ్గు, యేసు గొబ్బెమ్మ, చర్చిల్ని ఈ రోజు కొంతమంది టెంపుల్స్ అంటున్నారు. మియాపూర్లోనే ఉంది ఒకటి సీతోని. ఈ రోజు మీరు చూసుకున్నట్టయితే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తే మీరు జాగ్రత్తగా గమనించకుండా లోపలికి వెళ్ళిపోతే మీకు చర్చో కూడా అర్థం కాదు. ఆర్కిటెక్చర్ సేమ్ ఉంటుంది, ఎక్కడ ఒక్క చోట వాళ్ళు సిలువు పెడుతున్నారు. అంటే ఇది కాపీ కొడుతూ మనం నవ్వుకుంటాం. కొంతమంది ఏంటంటే హాస్యాస్పదం చేసేసి ఏమంటారంటే వీళ్ళు యేసు ప్రభువుని వీళ్ళు సనాతన ధర్మంలో మనుషుల్ని కన్వర్ట్ చేయడమే కాకుండా వీళ్ళు దేవుని కూడా కన్వర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది అంటారు అంటే జోక్ వేసుకోవడానికి నిజానికి ఇది బాగుంది, కానీ నిజానికి ఏమవుతుంది, వీళ్ళని కన్వర్ట్ చేయడానికి ఇవి వాడతారు. మేము ఇవన్నీ వాడుతున్నాం, ఇవన్నీ నిజానికి క్రిస్టియానిటీ ఇవి, కానీ గతంలో లేవు కదా. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే బలహీనమైన వాళ్ళు ఎందుకు అడుగుతారండి? వీళ్ళు అందుకే కదా చదువుకున్న మీ దగ్గరకో నా దగ్గరకో బజరంగ దళ్ ఆ విహెచ్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళరు కదా. వీళ్ళు వెళ్ళేది ఎవరి దగ్గరికి, చాలా బలహీనంగా వీళ్ళకి సహాయాలు లేని దళితుల దగ్గరికి వెళ్తారు, వనవాసీల దగ్గరికి వెళ్తారు, ఎస్సీ ఓబీసీల దగ్గరికి వెళ్తారు, బీసీల దగ్గరికి వెళ్తారు. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అంటే ఇప్పుడు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఇంత అడుగుతారా? క్వశ్చన్ అయితే వేయాలి కదా. ఇప్పుడు మన సాంప్రదాయంలో అంటే పెళ్ళికి ఒక తంతు ఉంటుంది, అది అందులో కొన్ని ఏరియాకి తగ్గట్టు కొన్ని తంతులు ఉంటాయి. ఆ తంతులు క్రిస్టియానిటీలో ఉండవు కదా. క్రిస్టియానిటీ అనేది ఇది ఎందుకు తెలుసండి, ఇప్పుడు మీరు ఎందుకంటే మీరు క్రిస్టియానిటీ అన్నారు కాబట్టి మీరు యూరోప్లో ఇది పాటించరు అని మీకు తెలుసు కాబట్టి మీరు చెప్తారు. నేను ఇప్పుడు అదే అన్న, ఈ అడవిల్లో ఉండే వాళ్ళకి, గుడిసెల్లో ఉండే వాళ్ళకి అక్కడ పాటిస్తారో లేదో వాళ్ళకి ఏం తెలుసు, వీళ్ళు చెప్తారు లేదమ్మా ఇవన్నీ నిజానికి క్రిస్టియానిటీకి సంబంధించినవే, ఇక్కడ వీళ్ళు హిందువులు అనేవాళ్ళు వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారని. వీళ్ళు అందుకే ఫస్ట్ మీరు చూడండి క్రిస్టియానిటీలోకి వెళ్ళే వాళ్ళు కానీ ఇస్లాం స్వీకరించే వాళ్ళు కానీ దేవుళ్ళు అంటే అసలు వీళ్ళ కోపం వచ్చేస్తుంది. దేవుళ్ళు అంటే హిందువులు అనేసరికి వీళ్ళ కోపం ఎందుకు వస్తుంది, వీళ్ళకి అది ఇంజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఎంత లేదన్నా డిఎన్ఏ ఒకటే, కన్వర్ట్ అయిన వాళ్ళదైనా మనదైనా. సో వాళ్ళది ఫస్ట్ దాన్ని అంటే దూరం అవ్వాలి అంటే ఏం చేయాలి, వాళ్ళకి ఒకటి ఏదన్నా నింపాలి. హేట్రెడ్ ఎలా నింపాలి, నిజాలు చెప్తే అవ్వదు, సో అబద్ధాలు చెప్తారు. ఇవన్నీ వేరు, వీళ్ళందరూ ఫేక్ గాడ్స్. వీళ్ళు గాడ్ కాదు, మీరు ఎవరైతే నమ్ముతున్నారో రియల్ గాడ్ జెరూసలంలోనో ఎక్కడెక్కడో ఉన్నాడు, అతను దేవుడు, మీకు ఇక్కడ ఉన్నవాడు కాదు. మీరు ఏవైతే సంప్రదాయాలు ఉన్నారో అవన్నీ నిజానికి క్రిస్టియానిటీవి, అవన్నీ ఇస్లాంవి, ఇక్కడివి కాదని అని అంటారు. ఇక్కడివి కాదని అవునని వీళ్ళు మారిపోతారు. అందుకే నిజానికి చెప్పాలి అంటే ఇప్పుడు ఇవన్నీ చేయడానికి ఒక కారణం ఏంటి, ఎన్జిఓస్ ఒక రకంగా సహాయం చేస్తున్నాయి. అందుకే ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ తెచ్చింది.
ఎందుకంటే ఎన్జిఓస్ కేవలం వీటికే కాకుండా యాంటీ నేషనల్ నక్సల్ది నేను మీకు ఇందాక చెప్పాను. మీరు చూసుకున్నట్టయితే ఎప్పుడూ నేను చెప్తూనే ఉంటా. నక్సలైట్లు ఇక్కడ పశుపతి టు తిరుపతి కారిడార్ ఉన్నప్పుడు ప్రభుత్వాలకి అక్కడ అడవుల్లోకి వెళ్ళే యాక్సెస్ లేకపోయేది. సాధారణ ప్రజలు వెళ్ళడానికి ఆబ్వియస్లీ భయపడేవాళ్ళు. ప్రభుత్వ యంత్రాంగం పనిచేసేది కాదు. కేంద్ర బలగాలు ఇంకా అప్పటికి ప్రభుత్వాలు ఆలోచించకపోవడంతో అంతగా మోహరించలేదు. ఎవ్వరికీ లేని అనుమతి, ఎవ్వరికీ లేని యాక్సెస్ మిషనరీస్కి ఎలా వచ్చింది? ఎలా ఒప్పుకోగలిగారు? అంటే అంత ఒక భయం లేకుండా ఎలా నెక్సెస్. వెళ్ళారు? ఎందుకంటే నెక్సెస్ జస్ట్ లైక్ ప్రభాకరన్ కి మిషనరీస్ కి ఎలా అయితే ఒక నెక్సెస్ ఉందో అలాంటి నెక్సెస్ నక్సలైట్లకి మిషనరీస్ కి మధ్య కూడా ఉంది. సో ఏమైంది మీరు చూసుకున్నట్టయితే మిషనరీస్ ఎన్ని రకాలుగా, మిషనరీస్ అనే కాదు ఇస్లామిక్ ఎన్జిఓస్ కూడా ఏవైనా ఎన్ని రకాలుగా వీళ్ళు దాడులు చేశారో చూడండి. ఆల్రెడీ గవర్నమెంట్లు ఏమీ చేయలేదు ఇవి. సో అది ఒక యాంగిల్, వాళ్ళకి సేఫ్. నక్సలైట్లు ఉండనే ఉన్నారు, వాళ్ళు ఎక్కడ విధ్వంసాలు చేసేస్తూ ఉన్నారు, ప్రభుత్వాలు యాక్టివ్లు. సో కన్వర్షన్స్ మనం ఆపడానికి ఏముంది ఇంకా? భలే సిస్టమ్ కిసీకా హో సర్కార్ కిసీకా హో సిస్టమ్ హమారా హే అన్నట్టుగా వీళ్ళు ఇలా మార్చుకుంటూ వెళ్ళిపోయారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా మోదీ గారు వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొదలుపెట్టారు వీళ్ళని కట్టడి చేయడం. అందుకే వీళ్ళు ఇప్పుడు ఎంతగా వీళ్ళు ఫీల్ అవుతుంది. మొన్నటికి మొన్న క్యాథలిక్ బాడీస్ వెళ్ళి అమిత్ షా గారిని కలిశారు, లెటర్ రాశారు అంట. మీరు ఎఫ్సిఆర్ ఏది ఒకసారి పునఃసమీక్షించాలని. ఎందుకు సమీక్షించాలి? నువ్వెవడు చెప్పడానికి? ఏం ఫారిన్ ఫండింగ్ లేకుండా నువ్వు బతకలేవా? నీకెందుకు ఫస్ట్ ఫారిన్ ఫండింగ్? మన దేశంలో కొన్ని లక్షల గుళ్ళు ఉన్నాయి. ఏ గుడన్నా ఫారిన్ ఫండింగ్ కావాలని అడుగుతారా? బిచ్చం ఎత్తుకుంటారా ఫారిన్ నుంచి కావాలి అని? గుడి బయట బిచ్చం ఎత్తుకోవడం చూసాం, కానీ గుడి కోసం బిచ్చం ఎత్తుకోవడం మనం ఎక్కడన్నా చూసామా? చర్చి కోసం బిచ్చం ఎత్తుకునే దుస్థితి ఎందుకుంది వీళ్ళకి? ఎందుకుంది? దేనికి వాడతారు? మీరు చర్చికి ఇస్తే, చర్చికి ఇప్పుడు నిధులు ఇవ్వకూడదని ప్రభుత్వం అనలేదే. ఏమంది? ఫారెన్ నుంచి వచ్చే నిధులతో కన్వర్షన్స్ చేయకూడదు అని అంది, అంతే. ఫారెన్ నిధులు వాడకూడదని అనలేదు. అంటే నువ్వు వచ్చే నిధులు కన్వర్ట్ చేయడానికే వాడతాను నువ్వే ఒప్పుకున్నావు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తన్నుకున్నట్టుగా ఫారెన్ నుంచి వచ్చే ఫండ్స్ కన్వర్జన్కి వాడకూడదని మాత్రమే ప్రభుత్వం చెప్పింది. అది మిషనరీస్కి వస్తే మిషనరీస్ వాడకూడదు, ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్కి వస్తే ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ వాడకూడదని అనలే. ఎందుకు మిషనరీస్ చేస్తున్నాయి? ఇంకా ఇట్ ఈస్ టు బి అండర్స్టూడ్. సో మీరు చూసుకున్నట్టయితే గనక ఈ నెక్సెస్ ఏదైతే ఉందో మెల్లమెల్లగా నెక్సెస్ని బ్రేక్ చేస్తుంది. కానీ ఈ ఎఫ్సిఆర్ ద్వారా ఎన్జిఓస్ని కట్టడి చేసుకొని మనకి ఇంకా ఉన్న రెండు పెద్ద థ్రెట్లు ఏంటి అంటే విదేశీ ఎంబసీలు, దాని తర్వాత ఫారిన్ కంపెనీస్. ఫారిన్ కంపెనీస్ సిఎస్ఆర్ అని వాడతారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. వాళ్ళు ఫండింగ్ ఇస్తారు. నిజానికి దాంట్లో చాలా మన దేశం కంపెనీలు కానీ మన దేశంలో ఉన్నవాళ్ళు కానీ ఈరోజు యాంటీ నేషనల్స్కి ఫండింగ్ చేస్తున్నారు ప్రభుత్వం. ఈ ఫారిన్ కంపెనీస్, ఐ మీన్ ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు కూడా. సో మనం టాటాలో చూడలేదా అండి కార్పొరేట్ జిహాద్? టాటాలో చూసాము, విప్రోలో చూసాము, మహీంద్రాలో చూసాము. ఇది జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఇలాంటి ఫండింగ్లు కూడా చాలా ఇస్తున్నాయి సంస్థలు. అంటే గతంలో ఇలాంటివి జరిగే ఉంటాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని సంస్థలు అయితే ఏర్పడ్డాయో వాళ్ళన్నీ కూడా వీటికి ఫండింగ్ ఇస్తూనే వచ్చారు. అంటే మరి ఇప్పుడు నిజానికి ఆపాలి, ప్రభుత్వం ఆపించాలి. మరి మెల్లమెల్లగా అంటే ఎఫ్సిఆర్ అయిన తర్వాత వీళ్ళు కార్పొరేట్ కంపెనీస్ దగ్గరకు వస్తారేమో మరి మనం చూడాలి. అంటే కార్పొరేట్ కంపెనీస్ అనేసరికి ఏంటంటే వాళ్ళ దాంట్లో విదేశీ పెట్టుబడులు ఉంటాయి. వాళ్ళు దేశ ఆర్థిక ఎకానమీ రైజ్కి వాళ్ళు వెన్నుముక్క. సో వాళ్ళని సింపుల్గా ఇప్పుడు చైనాలో ఏం చేశారు? నువ్వైతే నాతో ఉండు, లేకపోతే నా కింద ఉండు, లేదు అంటే నిన్ను మూసేస్తానని అనడంతో అక్కడున్న పెద్ద పెద్ద సంస్థలకు పెట్టుబడులు రాకపోవడంతో ఉన్న వాళ్ళు వెనక్కి తీసేసుకోవడంతో ఆ కంపెనీలు పడిపోవడంతో ఎకానమీకి దెబ్బ తగిలింది. మనం ఇప్పుడు ఆ రిస్క్ తీసుకోలేం. సో చాలా డిప్లొమాటిక్గా కర్ర విరగకూడదు, పాము చావాలనేలాగా కార్పొరేట్ కంపెనీలతో మనం వ్యవహరించాలి. దాని తర్వాత మూడోది ఎన్జిఓస్, కార్పొరేట్ కంపెనీస్ తర్వాత మనకున్న ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే ఎంబసీస్. ఇప్పుడు చూసా సర్గే గోర్ వెళ్ళి ఎలా కలిశాడు, సర్గే గోర్ కలిసిన తర్వాత ఎలాంటి చర్యలు వచ్చాయో చూసాం. సో ఈ అంబాసిడర్లని అంబాసిడర్స్ వేరే చోట్ల ఉండే కాన్సులేట్స్ని వీటి మీద కూడా ఒక నిఘా ఉంచాలి.
వీళ్ళు కూడా ఏం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా యుఎస్ ఎంబసీ ఇప్పుడు సర్గే గోర్ రిపబ్లికన్స్ కంటే ముందు మనకి తెలిసిందే బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఆహ్, ఒక అతను ఉండేవాడు. పేరు నాకు మర్చిపోయాను నేను. ఎరిక్ గార్సెట్టి. ఎరిక్ గార్సెట్టి అతను అంబాసిడర్‌గా ఉన్నాడు. మరి అప్పటికి అతను అంబాసిడర్‌గా ఉన్నాడో లేదో తెలీదు కానీ, యాంటీ నేషనల్స్ ఎవరైతే ఓన్లీ పర్టిక్యులర్‌గా మోదీ గారిని వ్యతిరేకించే వాళ్ళని మాత్రమే వీళ్ళు ఎంబసీలకి పిలిచి కోచింగ్ ఇచ్చేవాళ్ళు. సారీ. ఒక యూట్యూబర్‌ని, ఒక రేడియో జాకీని ఇది మీరు గనక గమనిస్తే బంగ్లాదేశ్‌లో ఎంబసీ, యూఎస్ ఎంబసీ ఇలాగే స్టూడెంట్స్‌ని పిలిచేది. ఇలాగే యూట్యూబర్స్‌ని పిలిచేది. ఇలాగే రేడియో జాకీలను పిలిచేది. ఏం ఏం చేసేవాళ్ళు యూట్యూబర్స్ షేక్ హసీనాకి వ్యతిరేకంగా వీడియోలు చేసేవాళ్ళు. సరే స్థానికంగా ఉన్న ప్రజలకి తెలుసా తెలీదా అనేది పక్కన పెడితే యూఎస్ నెరేటివ్ యూట్యూబర్స్ ద్వారా వెళ్ళడంతో ఏ నెరేటివ్ అయితే ప్రపంచానికి తెలియాలి అనుకుందో యూఎస్ అది బంగ్లాదేశీలే చెప్పారు. దాని తర్వాత రేడియో జాకీల ద్వారా ఏంటి లోకల్‌గా ఒక అజిటేషన్ తెప్పించే ప్రయత్నం చేశారు. దాని తర్వాత జరిగిన గొడవ జరిగేసరికి యూఎస్ ఏ నెరేటివ్ ఎస్టాబ్లిష్ చేయగలదు మా హ్యాండ్ ఏం లేదు. షేక్ హసీనా ఏవైతే పాలసీస్ ఉన్నాయో దాన్ని వ్యతిరేకంగా స్థానికులే చేశారు. యూట్యూబర్స్ చెప్పారు ఎప్పటినుంచో. రేడియో జాకీలు మొత్తుకున్నారు. స్టూడెంట్స్ చేస్తున్నారు. కానీ వీళ్ళందరూ తరచూ వెళ్తూ వచ్చింది ఎక్కడికి ఎంబసీకి. ఇదే కాన్సెప్ట్ నేపాల్‌లో కూడా ఫాలో అయ్యారు. ఓకే. సో ఇక్కడ కూడా వీళ్ళు అదే కాన్సెప్ట్ ఫాలో చేస్తున్నారు. సో ఏంటంటే ఈ ఎంబసీలని నియంత్రించాల్సిన అవసరం చాలా ఉంది. నియంత్రించకపోతే ఏమవుతుందంటే వీళ్ళకి ఇలాగే రెచ్చిపోతారు. సర్గే గోర్ మన సర్గే గోర్ విజయ్ బర్త్డేకి వెళ్ళి కలిసినప్పుడు ఆ రిలేషన్ బిట్వీన్ 2 కంట్రీస్ స్ట్రాంగ్ ఉండాలని అన్నాడు. తమిళనాడు కంట్రీ కాదు. తమిళనాడుతో యుఎస్ స్ట్రాంగ్ ఎలా ఉండాలంటావు? ఇండియాతో అని మాట్లాడాలి కదా. ఇప్పుడు నువ్వు గనక యూనియన్ మినిస్టర్ని కలిసానన్నా, ప్రధానమంత్రిని కలిసన్నా, రాష్ట్రపతిని కలిసి పెట్టినా దానికి ఒక అర్థం ఉంది. నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి అది కూడా ఎక్కడ ఏ రాష్ట్రం అయితే వ్యతిరేకత పీక్‌లో కోరుకుంటుందో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి నువ్వు ఇది ఇలా పెట్టావు అంటే క్లియర్‌గా నువ్వు ఆ రాష్ట్రం ఉండకూడదు భారతదేశంలో కోరుకుంటున్నట్టే కదా. దాని తర్వాత జరిగినవి ఏంటి? ఇది కన్వర్ట్ అయిన వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి విజయ్ కోర్టులో వెళ్ళడం, దీపం రోన్ ఆపాలని చెప్పి వెళ్ళడం, ఇండియన్ గవర్నమెంట్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ కింద వచ్చేలా మార్చడం. ఇప్పుడు సీమన్ నీ కూటమిలో ఉన్న అతను సీమన్ అనే అతనేమో మురుగన్ని వ్యతిరేకించడం. క్రొనాలజీ సమజేలాగా వెళ్ళి వచ్చిన తర్వాత ఎన్ని జరుగుతూ వచ్చేవి చూడండి. అండ్ ఇక్కడ మనంత సిగ్గులేని వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. మనం ఏకంగా ట్రంప్ పేరుతో రోడ్డే పెట్టుకుంటాం. అది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. తెలంగాణ యోధులు ఉన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు వదిలిన వాళ్ళు ఉన్నారు. అయినా కూడా అలాంటి పేరు ఎందుకు పెట్టారనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. మన వాళ్ళే మన పేర్లు పెట్టుకోవడానికి వెనక్కి వెళ్తున్నారంటే ఇంకా మనం ఏమని అడుగుతాం? వాళ్ళని ఇప్పుడు మీరు మన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అమెరికాలో రిపబ్లికన్స్ పాలించే రాష్ట్రాల్లో ట్రంప్ పేరుతో ఒక వీధి పెట్టడానికి రిపబ్లికన్స్ ఒప్పుకోవట్లేదు. మరి మన వాళ్ళు ఇంత సాహసం ఎట్లా చేస్తున్నారు? సాహసం లేదు. మోదీ గారు అంటే కోపం అంతే. నేను అదే అంటాను కదండి. ఒక వ్యక్తి మీద ఉన్న కోపంతో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కావట్లేదు వీళ్ళకి. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు మన దాంట్లో ఉంటుంది క్రోధాత్ భవతి అన్న ఒకటి శ్లోకం చెప్తారు. దేని మీద కూడా ఒక కోరిక ఉండకూడదు. ఆ కోరిక అలాగే ఉంటుంది, అబ్సెషన్ కింద మారుతుంది. అది దక్కకపోయేసరికి కోపం వస్తుంది. ఆ కోపం కాస్త మనం ఏంటంటే మనం విచక్షణ కోల్పోయి మనం ఏం చేస్తాం మనకే తెలియదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఈ దేశంలోని పార్టీలన్నీ అలాగే ఉన్నాయి. వాళ్ళకి మోదీ గారిని దించాలి అని అనుకున్నారు. పుష్కర కాలం దిగట్లేదు. దాంతో ఏంటి వాళ్ళకి ఆ ఫ్రస్ట్రేషన్, ఆ డెస్పరేషన్లో వాళ్ళు చివరికి యాంటీ నేషనల్స్తోని కలవడం, దేశ సార్వభౌమత్వాన్ని పణంగా పెట్టడం, దేశ వ్యతిరేక శక్తులతో కలవడం, యాంటీ నేషనల్స్ని సమర్థించడం, అక్కడికి వెళ్ళిపోయారు ఈరోజు. మోదీ గారిని ఓడించాలి అనుకోవడం నేను తప్పనన్నా. ఆయన ఒక రాజకీయ నాయకుడు, వీళ్ళు ఒక రాజకీయ నాయకులు. రాజకీయాల్లో గెలుపోవటములు సహజం. కానీ మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేయాలి. కానీ ఇలాంటి వాళ్ళతోని కలిసి చేసినట్టయితే రేపు ఒకవేళ అనుకున్నది జరిగిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని కూడా వాళ్ళు ఏమి కేర్ చేయరు, స్పేర్ చేయరు. ఎందుకంటే మీరు కూడా ఎకో సిస్టంలో పార్ట్ కాదు. అది ఎందుకు అర్థం కావట్లేదు ఎవరికి? హిందూ బొట్టు పెట్టుకున్న హిందూ ఎవరైనా సరే అబ్రహామిక్ వాళ్ళు ఒప్పుకోరండి. వాళ్ళకి మనందరం శత్రువులమే. మనల్ని శత్రువు కిందనే చూస్తారు వాళ్ళు.
ఇది నాలాంటి వాడు చెప్తే ఏమవుతుందంటే ఇది ఒక హిందూ ఫెనెటిక్ అని అంటారు, కానీ కాదు. ఈరోజు ఈజిప్షియన్ సివిలైజేషన్ సేమ్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్. ఈజిప్ట్లో ఇప్పుడు ఈజిప్ట్ అంటే ఏంటి, మొత్తం ఇస్లాం అయిపోయింది. కానీ దీనికి ముందున్న సివిలైజేషన్లో వాళ్ళ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళని అలాగే చెప్పారు. అబ్రహామిక్ కల్ట్ దేవుడు కాదు, మీరు ఎవరైతే దేవుడు అనుకుంటున్నారో అతను సాధారణ మనిషి అని అనేసారు. వీళ్ళు మనిషిని నమ్మడం మొదలుపెట్టారు. వీళ్ళకి అప్పుడు వీళ్ళకి ఇప్పుడు తమిళనాడులో కూడా రజనీకాంత్ దేవుడు అంటారు, గుడి కడతారు, కానీ కష్టం వస్తే వెళ్ళి అక్కడ చెప్పుకుంటే తీరదు కదా వాళ్ళకి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎంత కట్టినా వాళ్ళు నమ్మే దేవుడి దగ్గరకే వెళ్తారు. సో ఏమైంది, వీళ్ళు దేవుడు అనుకున్నదని మనిషి అయిపోవడంతో ఆ పైన ఒక లెవెల్ ఏదైతే ఉంటుందో ఖాళీ అయిపోయింది. అక్కడే అబ్రహామిక్ కల్ట్ వాళ్ళు ఆక్యుపై చేసేసుకున్నారు. అలాగే ఒక సివిలైజేషన్ అంతమొందించేశారు. సో ఇప్పుడు అదే చేయాలనుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ. మీరు ఆ క్రొనాలజీ సమజేలాగా ఇప్పుడు ఇండస్ వ్యాలీ చెప్పాను పాకిస్తాన్ది, ఇది అవుతూ ఉండగా మనకి ఫస్ట్ నార్త్ ఈస్ట్ మొదలైంది. నార్త్ ఈస్ట్ అవ్వగా నార్త్ ఈస్ట్ ఇంకా చల్లబడలేదు, మనకి వీళ్ళు ముస్లిమ్స్ది మొదలైంది పాకిస్తాన్ నుంచి. అది ఇంకా చల్లబడలేదు, ఇండస్ వాటర్ ట్రేడ్ వచ్చింది, ఖలిస్తాన్ది వచ్చింది. ఖలిస్తాన్ది ఇంకా మనం సర్దుమనగానే లేదు, ఇప్పుడు ఇది వచ్చింది. ఈ సుత్లజ్ మూవీది కూడా మధ్యలో ఇది ఒకటి ఉంది కదా, ఖలిస్తాన్కి సేమ్ ఈ మూవీస్ రూపంలో మనకి ఏంటంటే ప్రజల మీద ఒకటి లేనిది ఒకటి రుద్దడానికి ట్రై చేస్తున్నారు అనే దానికి ఈ మూవీస్ 100% ఉదాహరణ అండి. తీసుకొచ్చి ఇప్పుడు నేను అదే అన్నా, ఈ రోజు దాన వీర సూరకర్ణ చూసి కర్ణుడు గురించి నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడు కల్కి సినిమా చూసి నిజానికి ఎంతమంది అశ్వత్థామ గొప్పవాడు, కర్ణుడు మంచివాడు అని అనుకుంటారు? ఎంతమంది అనుకోరండి. నిజానికి అశ్వత్థామ అనేవాడు చెడ్డవాడు, కానీ ఆ కల్కి సినిమాలో అశ్వత్థామనే కదా మెయిన్ హీరో. వీళ్ళు అశ్వత్థామని హీరో చేసేసారు, కర్ణుడు మంచివాడు అయిపోయాడు కదా. ఇంకా అంటే మనం ఎంతో గొప్పగా చూసే మహాభారతాన్ని ఇంతకంటే వక్రీకరణ ఇంకేముంటుంది? మనం దాన్ని అదెంతో 1000 కోట్లు 1200 కోట్లు వచ్చిందంట, ప్రభాస్ చేశాడని చెప్పి అందరూ మన వాళ్ళు సంకలు కొట్టుకుంటూ వెళ్ళి చూసారు. దేవుడి కంటే గొప్ప కాదు కదండి వీళ్ళు. మళ్ళీ నేను మొన్న జోసెఫ్ వచ్చినప్పుడు ఇదే సినిమా వాళ్ళు సినిమా మొదలెట్టే ముందర మళ్ళీ కొబ్బరికాయలు కొడతారు. వీళ్ళు పోని కొబ్బరికాయ కొట్టినప్పుడు వీళ్ళు రావణాసుడికి దండం పెట్టుకుంటారా? హిరణ్యకశిపుడికి దండం పెట్టుకుంటారా? పోనీ కర్ణుడికి వీళ్ళకి దండం పెట్టుకుంటారా? వీళ్ళు దండం పెట్టరే. వీళ్ళు ఎవరికి పెడతారు? కృష్ణుడికి పెడతారు, రాముడికి పెడతారు, వెంకటేశ్వర స్వామికి పెడతారు, పార్వతి అమ్మవారికి పెడతారు, లలిత అమ్మవారికి పెడతారు, లేకపోతే అయ్యప్ప స్వామికి పెడతారు, సుబ్రహ్మణ్య స్వామికి పెడతారు, ఆంజనేయ స్వామికి పెడతారు, వీళ్ళకే పెడతారు కదా. మళ్ళీ వీళ్ళు సినిమాల్లో వచ్చేసరికి దీన్ని కంప్లీట్ ఆపోజిట్ చేస్తారు. రావణాసుడిని గ్లోరిఫై చేస్తారు, కర్ణుడిని గ్లోరిఫై చేస్తారు, అశ్వత్థామని గ్లోరిఫై చేస్తారు. అండ్ ఈ గుడికి వెళ్ళే హిందువులందరూ ఈ సినిమాలు చూసి అద్భుతం కళాఖండం అని అంటారు. ఇంకా ఎక్కడికి పోతున్నాం మనం? ఇలాగే గనక ఒక క్రిస్టియానిటీ సినిమా తీసినా, ఒక ఇస్లామిక్ సినిమా తీసినా, ఇస్లాంని డిస్టార్ట్ చేస్తూ తలలు నరికేసి ఉండేవాళ్ళు. ఈ ముస్లిమ్స్ ఓపెన్గా అంటారు కదా, గుస్తాకే నబీకి ఏకీస్ దశా సర్ తన్సే జుదా అని. వాళ్ళు ఓపెన్గా అంటారు, సర్ తన్సే జుదా చెయ్యాలని అంటారు. వాళ్ళు చేశారు కూడా కదా. కన్నయ్యలాల్ని ఏం చేశారు రాజస్థాన్లో? నుపూర్ శర్మని సమర్థిస్తున్నాను అని అన్న ఒక్క పాపానికి ఒక టైలర్ని ఐసిస్ వాళ్ళు వీడియో షూట్ చేసినట్టుగా వాళ్ళు వీడియో షూట్ చేశారు, వాళ్ళని విడుదల చేసేసింది కోర్టు. ఉమేష్ కోహ్లీ నూపూర్ శర్మని సమర్థిస్తున్నా అన్నందుకు తలలు నరికేశారు. వాళ్ళకి ఆ భయం ఉంటుంది, అందుకని వీళ్ళు వాళ్ళని ఏం ముట్టుకోరు. ఈద్ గొప్పతనం చెప్తారు, రంజాన్ గొప్పతనం చెప్తారు, సినిమాల్లో దాన్ని గ్లోరిఫై చేస్తారు, మాషాల్లా ఇన్షాల్లాలు పెడతారు. మనం వచ్చేసరికి డిస్టార్షన్లు ఉంటాయి, వాటిని మనం చూస్తాము. ఈ డిస్టార్షన్ ని గ్లోరిఫై చేసే వాళ్ళకి మనం ఏంటంటే నటులుగా తీసుకుంటాము, దర్శకులుగా తీసుకుంటారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళు సినిమాల్లో చేస్తారు, నటిస్తారు, మళ్ళీ మనమే పిచ్చి వల్ల చూస్తాం. అంటే మనం సివిలైజేషన్ అంతమొందించుకోవడానికి మనమే డబ్బు పెట్టి మనమే చక్కగా ప్రపంచం వ్యాప్తంగా వ్యాప్తి చెందేలా చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ చేసినది ఏంటంటే సబ్జెక్ట్ వచ్చేసి ఈ కార్తికేయ సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఒకటే అయినా కూడా వీళ్ళు అంటే ప్రాంతానికి ఆ దేవుళ్ళని కూడా వాళ్ళు దేవుళ్ళు కాదని ఒక దగ్గర, మనుషులని ఒక దగ్గర, మేము దేవుళ్ళని. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే
చాలా టెంపుల్స్‌లలో చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామిని పెళ్ళిళ్ళ కోసం, పిల్లల కోసం, ఉద్యోగాల కోసం అసలు ఎలా అవును. చేస్తారంటే చాలా వరకు చేస్తారు. మంగళవారం తిరుత్తణి ఆ! తిరుత్తణి ఎక్కడుందండి? హ్మ్. తమిళనాడులోనే కదా ఉంది. హ్మ్. అది అది ఎంత పాత గుడో అసలు. అది మనకి అది కొండ మీద ఉంటుంది. ఎంత పాత గుడో. హ్మ్. అవి అదే అంటున్నాను ఇప్పుడు కదా. కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యెస్. టెంపుల్ ఉంది. కుక్కి కర్ణాటకలో. కర్ణాటకలో ఉంది. హ్మ్. అంటే నేను అదే అన్నా. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఈ మూర్ఖులు ద్రవిడవాదులు చెప్పినట్టుగా ఒక మనిషి తమిళనాడుకి చెందినతను కాదు. సాక్షాత్తు పరమేశ్వరుడు కుమారుడు. అంటే నాగదేవతలుని కూడా అంటే కార్తికేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అంటే నాగ రూపంలో మనం పూజిస్తూ ఉంటాం. జంట నాగులకి పూజ చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. యెస్. అది ఎట్లా చేంజ్ అయిపోతది? ఇప్పుడు మన చేంజ్ ఆచారం, ఇప్పుడు మన ఆచారంలో పూజ విధానం ఒకటేలాగా ఉంటది. ఇప్పుడు పరమేశ్వరుడికి అంటే శివుడికి పూజ చేసే విధానం ఎక్కడైనా ఒకటే ఉంటది. ఇక్కడ కూడా ఒకటే ఉంటది. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసే విధానం ఉంటది. స్టోరీ ఒకటే ఉంటది. అంతా ఒకటే ఉంటది. కానీ ఎందుకు ఇట్లా ఇంకొక కొత్తదాన్ని తీసుకొచ్చి ఇట్లా మనలో చేస్తున్నారు? చాలా మందికి ఇవి తెలియవు కాబట్టి, మనము పాటించము కాబట్టి, మనం ఇప్పుడు బలహీనమైన స్థితిలో ఉన్నాం కాబట్టి, దీన్ని డిస్టార్ట్ చేయొచ్చనే నమ్మకం వేరే వాళ్ళకొచ్చింది కాబట్టి. నాకు నిజానికి చెప్పాలంటే నేను సినిమాలంత చూడనండి. నాకు ఈ కాంట్రోవర్సీ వల్ల నాకు ఈ సినిమా వచ్చిందండి. నాకు నిజానికి త్రివిక్రమ్ గారు ఈ సినిమా అనౌన్స్ చేశారన్న సంగతి నాకు తెలీదు. నాకు వెట్రిమారన్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ సినిమా వచ్చిందని తెలిసింది నాకు. అంటే కొన్ని రోజుల గ్యాప్‌లోనే ఇదంతా కొన్ని వచ్చింది. రోజుల వ్యవధిలో ఇదంతా జరిగింది. సో, నాకు అందుకే ఒక చిన్న రాక్షస ఆశ ఏముంది అంటే, నిజంగా ఏమో ఇంత గొడవ జరుగుతున్నందుక ఈ సినిమా ఎంత బాధ్యతగా తీయాలో త్రివిక్రమ్ గారు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఆయన నేను అదే అనుకుంటున్నా. 'ఆదిపురుష్', 'దానవీర సూరకర్ణ' లేదు అంటే గనక ఈ 'కల్కి' సినిమాల్లో అవ్వకుండా నిజమైన మన దేవుళ్ళ పురాణాలని ఈయన చూపించినట్టయితే బావుంటుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎఫ్‌సిఆర్ ఏది ఫేజ్ 1 ఈ యాంటీ నేషనల్ ఫోర్సెస్‌ని కట్టడి చేయడంలో. ఎంబసీలని కట్టడి చేయాలి. కార్పొరేట్ కంపెనీస్‌ని కట్టడి చేయాలి. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ మాధ్యమాల మీద సిబిఎఫ్‌సి ద్వారా కఠినమైన ఉక్కుపాదం మోపాలి. హిందూ ధర్మాన్ని డిస్టార్ట్ చేస్తే గనక ఆ సినిమా విడుదల అసాధ్యం అని చెప్పేయాలి. లేదు అంటే గనక ఇది మనం ఆపడం కానీ చాలా కష్టం. హిందూ ధర్మాన్ని మాట్లాడితే 'సత్లజ్' సినిమా ఏదైతే ఉందో ఖలిస్తాన్ని ఎవరైతే ఉందో వాళ్ళకి హైప్ ఇచ్చేలాగా ఉంది కదా. మొన్న మనం 100% మాట్లాడాం కదా. కానీ అది రిలీజ్ అయింది కదా. ఇప్పుడు యూట్యూబ్‌లో వచ్చేసి అంటే మనకి ఓటీటీల్లో సెన్సారింగ్ లేదు. అదే అన్నాను కదా. సెన్సారింగ్ లేనంత మాత్రాన ఆ సినిమా తీసుకున్న వాళ్ళకి బాధ్యత ఉండక్కర్లేదా? అది తీసుకున్నప్పుడు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సరే వాళ్ళకి కూడా ఈ ఎకో సిస్టమ్‌లో పార్టే కాబట్టి యూఎస్ ఎకో సిస్టమ్‌లో వాళ్ళు తీసుకున్నారంటే ఓకే. సుభాష్ చంద్ర ఒకప్పుడు బీజేపీ ఎంపీ. తనకేం పోయే కాలం వచ్చింది? అండ్ వీళ్ళు సినిమాల్లోనేమో వీళ్ళు న్యూస్ ఛానల్స్‌లో వీళ్ళు దేశభక్తి గురించి చెప్తే వినాలి. ఈ మీడియా హౌసెస్ వీళ్ళందరూ నీతి సూక్తులు చెప్తే వీళ్ళ గురించి వినాలి. వీళ్ళు చేసేవన్నీ ఇవి. సో నేను అదే అంటున్నాను కదండీ. ఈ కార్పొరేట్ కంపెనీస్, ఎంబసీస్, దాని తర్వాత ఈ ఎంటర్‌టైన్‌మెంట్ మాధ్యమం. ఈ 3 మనకి నెక్స్ట్ ఉన్న పెద్ద విలన్స్. మనకి మన సివిలైజేషన్‌కి ఆటంకాలు వీళ్ళు. వీటిని గనక కట్టడి చేసినట్టయితే మన తరువాత జనరేషన్స్ వాళ్ళు హిందువుల కిందనే ఉంటారు. లేదు అంటే గనక మనం కూడా మన గురించి ఇంకా చదువుకోవడానికి కూడా ఏముండదు. కనీసం వేరే వాళ్ళు ఒకప్పుడు ఈజిప్షియన్ సివిలైజేషన్ ఉంది, సుమేరియన్ సివిలైజేషన్ ఉంది, ఆస్టెక్‌ది ఇలా అనుకుంటారు. కానీ మనది చరిత్ర నమూనాలు కూడా లేకుండా చేసేస్తారు. సో దిస్ ఈస్ నవ్ ఆర్ నెవర్ బ్యాటిల్ ఫర్ హిందూస్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. రైట్. సో ఐ హోప్ ధర్మ విల్ ఆల్వేస్ ప్రివేల్. ధర్మమే గెలుస్తుందని నేను కోరుకుంటున్నా. త్రివిక్రమ్ గారు ఐ హోప్ ఆయన డిస్టార్ట్ చేయకుండా నిజమైన సుబ్రహ్మణ్య స్వామి సినిమా తీస్తే చాలా బాగుంటుంది అనేది నా కోరిక. రైట్ సార్. చూద్దాం మరి రేపు ఏం జరుగుతుంది అనేది. ఆ సినిమా రిలీజ్ అయితే కానీ మనకు తెలియదు. అప్పుడు మళ్ళీ ఇదే టాపిక్ మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.